జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఒక రౌడీ షీటర్ కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతోంది. దాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేయటం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్ కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో ఇద్దరు ఎమ్మెల్యేలకున్న సంబంధం ఏంటి? జీవిత ఖైదీ పడ్డ రౌడీ షీటర్ కి పెరోల్ కి ఎలా రికమెండ్ చేసింది? హోంమంత్రి పెరోల్ కి అనుమతి ఇచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్ కి తెర వెనుక నుంచి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలున్నాయి? ఏ పని మీద రౌడీ షీటర్ బయటకొచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వంలో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ముందెవరూ మాట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా చర్చ మాత్రం ఆగడం లేదు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ రావడంలో కోటంరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు వైసీపీ నేత విజయ్ కుమార్ రెడ్డి. నెల్లూరులో హత్య, రౌడీ రాజకీయాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆజ్యం పోశారని విమర్శించారు. అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. దేనికయ్యా? దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికి లేవు. ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా, భయపెట్టదలుచుకున్నా, కొట్టదలుచుకున్నా, కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను. మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్ గారు, ఈ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది. శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్